ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. యేసు సిలువలో పలికిన 4 మాట ఏంటో తెలుసుకుందామా? ఏలి ఏలి లామా సబక్తాని, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి. ఈ 4 మాట ద్వారా మనం ఏం నేర్చుకోవాలి? అసలు ఎందుకు దేవుడు యేసుక్రీస్తు చేయి విడిచిపెట్టాడు? మొదటిది, పాపము నుండి మనల్ని విడిపించడానికి. హెబ్రీయులకు 2:15. జీవితకాలమంతయు వర్ణభయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయన. 2, మన శత్రుత్వం పోగొట్టడానికి. రోమీయులకు 5:10. ఏలయనగా శత్రులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన వారమై. 3, ఉగ్రత నుండి రక్షింపబడడానికి. రోమీయులకు 5:9. నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడును. 4, మనల్ని నీతిమంతులుగా చేయడానికి. రోమీయులకు 5:9. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడు. 5, మనకు నిత్య జీవం ఇవ్వడానికి. రోమీయులకు 6:23. అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవము. కాబట్టి మనము ఒంటరి వారము కాము. మన దేవుడు మన చెయ్యి ఎన్నటికీ విడిచిపెట్టేవారు కాదు. నమ్మకంతో ముందుకు సాగు. నమ్ముచున్నావా? ఆమేన్.